హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో 2 కేజీల చికెన్‌తో ఈజీగా ఇంట్లోనే చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం ఇంటికి గెస్ట్‌లొచ్చినప్పుడు గానీ, లేదంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంటే ఇలా ఇంట్లోనే ఆర్డర్ ఇవ్వకుండా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! 2 కేజీల చికెన్‌ని మంచిగా శుభ్రం చేసుకున్నాక ఇందులో ఒక గుప్పెడు పుదీనా ఆకు, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర ఆకు వేసుకున్నాను. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకి బిర్యానీ మసాలా కూడా వేసేసాను. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలండి. మనం ఇవన్నీ చికెన్ ముక్కలకు మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 1 ½ టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 ½ టేబుల్ స్పూన్ వరకి ధనియా పౌడర్ కూడా వేసేసి ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒక 500 గ్రామ్స్ వరకి పెరుగైతే ఇందులో యాడ్ చేసుకోవాలి. మనము ఇలా పెరుగు వేసుకుంటే గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, అలాగే ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 3-4 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనము ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా టెండర్‌గా తయారవుతుంది. ఒకవేళ టైం ఉంటే ముందు రోజు నైటే నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇంకా టెండర్‌గా చాలా జ్యూసీగా చికెన్ ముక్క అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే నేను 2 కేజీల చికెన్‌కి 2 కేజీల రైస్ అయితే తీసుకున్నాను. నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక 5, 6 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇంకా 4, 5 పచ్చిమిర్చి కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే రైస్ అయితే కుక్ చేస్తున్నానండి. 2 కేజీలకు సరిపడా వాటర్ అనేది వేసేసి బిర్యానీ స్పైసెస్ వేసేసాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాను. ఒకవైపు రైస్, ఇంకొక వైపు ఇలా చికెన్ అయితే కుక్ చేసుకుందాము. ఇప్పుడు బౌల్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి నూనె వేసుకోవాలి. ఇలా వేసేసి ఇది హీట్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇటువైపు రైస్‌కి అయితే వాటర్ అనేది ఇలా తెరల కాగుతున్నప్పుడు మనమైతే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదైతే మనకి 70% అయితే కుక్ అవ్వాలండి ఈ రైస్ అనేది. చూస్తున్నారు కదా! ఇలా రైస్ అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన నెయ్యి హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. షాజీరా, లవంగాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇలా అన్నీ వేసుకున్నాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇది వేగాక ఇందులోనే 5, 6 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే 5, 6 సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకోవాలి. మనము ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోలేదు కాబట్టి నేను డైరెక్ట్‌గా చేసేస్తున్నానన్నమాట. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ కలర్‌లో అవ్వాలి. అంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ ఏ విధంగా వేగుతాయో అలా వేయించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంచి కలర్‌లోకి వచ్చే వరకు వీటినైతే వేయించుకోవాల్సి ఉంటుంది. మనకు అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకుంటూ పక్కన రైస్ ఎలా కుక్ అవుతుందో చూద్దామండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! రైస్ అనేది మంచిగా ఇలా కుక్ అవుతుంది. 70% కుక్ అయ్యాక దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇలా వేగాక ఇందులో ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లోంచి తీసేసి దీనినైతే మంచిగా కలుపుకుంటున్నాను ఒకసారి. ఇలా కలుపుకున్నాక మనకు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా! ఇందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! ఇలా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్‌లో పెట్టి వాటినైతే వేయించుకోవాలి. అలాగే పక్కన రైస్ కూడా చూసారా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ అయితే యాడ్ చేసుకుందామండి. 2 కేజెస్ చికెన్ అన్నమాట. ఈ ప్రాసెస్‌లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో హడావిడి లేకుండా ఈ ఒక్క బిర్యానీ చేసి పెట్టండి ఇంటికి వచ్చిన అతిథులకి, లేదా ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉంటే చాలా టేస్టీగా కుదురుతుంది. చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఇలా చికెన్ వేసేసి ఒక 5-10 మినిట్స్ వరకి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్‌లో దీన్నైతే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ.
ఇలా కుక్ అవ్వనివ్వాలండి ఒక 5-10 నిమిషాల పాటు. అలాగే పక్కన రైస్ అనేది కుక్ అయింది కదా, దాన్ని అయితే ఇలా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే మనం ముందుగా ఈ బియ్యాన్ని ఇందులో చికెన్ లో వేసేసుకోవాలన్నమాట. వేసేసి కింద ఏదైనా పాతది పెనం ఉంటుంది కదా, దోశ పెనం లాంటిది పెట్టుకొని ఈ బిర్యానీ గిన్నెను పెట్టి పైన రైస్ వేసాం కదా, రైస్ మీద కొంచెం నెయ్యి ఇంకా బిర్యానీ మసాలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి. దాని మీద ఏదైనా బరువు లాంటిది పెట్టుకొని 20 to 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో దాన్ని కుక్ చేసుకుంటే మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.